శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి. కార్తీక బహుళ ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి అని అంటూ ఉంటారు. ఉత్పన్న ఏకాదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, ఉత్పన్న ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ ఏకాదశి. తెల్లవారుజామున 4:06 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర. రాత్రి 2:01 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి అలాగే శుక్రుడు తులలోను, కుజుడు వృశ్చిక రాశిలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలలో కూడా అనుకూలంగా ఉండటం, శత్రువులపైన విజయాన్ని సాధించటం, ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ అనుకూలత ఉండటం, కుటుంబ సభ్యుల ఒక సలహాలు సంప్రదింపులు తీసుకోవటం వలన మీకు మంచిగా మేలు జరగటం, నూతన వస్తు వాహనాలు అమరటం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు లభించటం, అలాగే ఆర్థికంగా పురోగతి, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మేషరాశికి చెందిన వారు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నా కూడా మానసికంగా దృఢంగా ఉండడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క కృషితోటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు ఏ పని తలపెట్టినా కూడా దానికి సంబంధించి పూర్వపరాలు కూడా తెలుసుకొని అనుకూలంగా ఆ పనిని మార్చుకోవడానికి మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తారు. తక్కువగా మాట్లాడటం, అలాగే దీంతో పాటుగా మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచడం అనేది అవసరం. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నా కూడా మీరు తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. అలాగే స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత పాటించడం అనేది అవసరం. నూతన వ్యక్తుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా వృషభ రాశికి చెందిన వారు లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా అనేక విషయాలలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. తొందరపాటు చర్యల వలన, తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతూ ఉంటాయని కూడా గ్రహించాలి. రుణాలు పాతవి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు ఇవి కూడా మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి.
కాబట్టి ఈ రోజు మిథున రాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించటం, అలాగే దృఢ నిశ్చయంతో ముందుకు సాగేందుకు ప్రయత్నించటం, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు చేయకపోవటం వీరికి మంచిది. మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యల వలన ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మిథున రాశికి చెందిన వారు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం, అర్చించటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతికూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, నరకోశ నరదృష్టి అధికంగా ఉండటం, శారీరక పీడ ఇవి మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ రోజు తగు విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం, అలాగే మీ యొక్క బంధువులు, స్నేహితుల ఒక సలహాలు, సూచనలు పాటించటం వలన మీకు కలగబోయే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమించగలరు. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోకపోవటం వలన నష్టపోయే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశికి చెందిన వారు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి వీరికి ప్రతికూలత ఏదైతే ఉంటుందో దాన్ని వీరు అధిగమిస్తారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఏ పని తలపెట్టినా దానిని మీరు సమయానుకూలంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, నూతన వస్తు వాహనాలు అమరటము, శుభకార్యాలకు వెళ్లటము, అలాగే బంధుమిత్రులు కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా సింహరాశికి చెందిన వారు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులని అధిగమించడానికి మాత్రం వీరు ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు తీర్చాలని మీ పైన ఒత్తిడి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన మీకు ఆర్థికంగాను, ఆస్తుల పరంగాను, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగాను కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలుంటాయని గ్రహించాలి. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి తగువులు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా కన్యారాశికి చెందిన వారు లక్ష్మీనారాయణులను ఆరాధన చేయటం, అలాగే అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవటం, పూజించటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత,
కుటుంబాల్లో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారో ఆ మార్పులు మీకు కనిపించటం, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి, నూతన భాగస్వామ్యం వలన మీకు లాభాలు కలగటం, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీకు కోర్టు విషయాలు కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కానీ ఇవి కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా లాభాలు కలిగే అవకాశాలు, అలాగే ఆదాయం పెరిగే మార్గాలు, దీంతో పాటు మీ ప్రతిభకు తగిన గౌరవం లభించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగించే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా తులారాశికి చెందిన వారు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని అష్టోత్తరంతో పూజించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోయేందుకు మార్గాలు కూడా కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరకంగా వీరికి బడలిక ఎక్కువగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త, ఇవి ఈరోజు వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఇక వీటన్నిటితో పాటు తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థిక పరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. కుటుంబ సభ్యుల ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశికి చెందిన వారు నారాయణుడి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొని పంచుకుంటారు. అలాగే దీంతో పాటుగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. బంధువులతోటి లేదా సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు కనుక ఎవరికైనా ధన సహాయం చేసుంటే ఆ విషయంలో కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. మీ పేరు మీద స్థిరాస్తులు అమరటము, నూతన వస్తువాహనాలు, సంతానానికి సంబంధించి అనుకూలత, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ప్రతికూలంగా ఉండే పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ధనురాశికి చెందిన వారు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అనేక విషయాలలో జాప్యం కలగటం, అలాగే వీరు ఏ పనులైతే తలపెట్టారో ఆ పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు కలగటం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు శత్రువుల వలన ఇబ్బంది, కోర్టు విషయాలలో వాయిదా పడటం, వీటితో పాటుగా ముఖ్యంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం, ఇవి మీకు మానసికంగా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద మకర రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. అకాల భోజనం ఉండటం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు ప్రతికూలంగా పనులు జరిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా
మకర రాశి వారు విష్ణు స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అలాగే మీరు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు కనుక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల గురించి వేచి చూస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం భాగస్వామ్యం ప్రతికూలంగా ఉండేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థిక పురోగతి, అలాగే కుటుంబ సభ్యులని కలవటము, వారితోటి విందు వినోదాలు, శుభకార్య ప్రయత్నాలు ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా కుంభరాశికి చెందిన వారు దామోదరాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో అందకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వీటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరించడం లేదు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఆర్థిక అభివృద్ధి లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరించటం, అలాగే కోర్టు విషయాలు జాప్యం కలగటం లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తున్నట్టుగా కనపడుతున్న వీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. అలాగే వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.